గుంటూరు కారం ఇప్పుడు చాలా మన మహేష్ బాబు గారి మూవీ కోసం ఎంతో వెయిట్ చూస్తున్నారు. అందులో అనుకోకుండా ఒక ట్విస్ట్ ఇచ్చారు మీ డైలాగ్‌తో. మీ ఫ్యాన్స్ నార్మల్ గానే ఆగరు. ఇంకా ఆయన మూవీలో మీ డైలాగ్ పెట్టడం మీకెలా అనిపిస్తుంది? మీరెప్పుడైనా ఊహించారా? నేను జీవితంలో ఊహించలా. మహేష్ బాబు గారు ఆ పిక్చర్ డైరెక్టర్, నిర్మాత, సంగీత డైరెక్టర్ తమన్ గారు, తర్వాత ఈ అభిమానులతో నేను తట్టుకోలేకపోతున్నా. ఎక్కడికి పోయినా గుంటూరు కారం అంటున్నారు. చూద్దాం 12వ తారీఖు నాడు అంటున్నా అందరినీ. రిలీజ్ రోజు థియేటర్‌కెళ్తారు. కంపల్సరీ ఐమాక్స్ గాని పోతా. పోతారు. రివ్యూ మీరిస్తారా మూవీ గురించి? మూవీ ఎలా ఉందని? కంపల్సరీ అక్కడ వస్తారు కదా ఛానల్ వాళ్ళు కానీ ఎవరైనా వస్తారు కదా అందరికి చెప్తా. అందరికి చెప్తా. కానీ 100 డేస్ కంపల్సరీ అండి. సినిమానా ఆడిద్ది? కంపల్సరీ ఆడిద్ది. ఎంత చిన్న పల్లె కానీ డిస్టిక్ కానీ ఎక్కడ కానీ 100 డేస్ ఆడుతుంది. ఎందుకంటే ఒక తెలంగాణ వాని డైలాగ్ మొత్తం 2 రాష్ట్రాలలో మారుమవుతుందంటే కంపల్సరీ ఆడుతుంది. కంపల్సరీ. ఇప్పుడు మీకు ముందే తెలుసా మీ మాట, మీ డైలాగ్ ఇలా ఒక పాటలో ఉందని? అది రిలీజ్ అయ్యాకే మీకు తెలిసిందా? ఇతను చూపించిండు సెల్లో. సత్య గారు, వైజాగ్ సత్య గారు చూపించిండు. అప్పుడు నేను స్టన్ అయిపోయిందండి. మీ డైలాగ్ ఏంటి పాటలో ఉండడం అని? పాట రూపంలో నా డైలాగ్ రావడం ఏంటండి, స్టన్ అయిపోయినా. సరే అదొక భగవంతుని గిఫ్ట్ అనుకున్నా, లేక అభిమానుల గిఫ్ట్ అనుకున్నా. సరే నా మనసుకు సంతోషం అనిపించింది. నా భార్య కూడా చాలా సంతోషపడ్డది, నా పిల్లలు. మీ చుట్టాల్లో గానీ మీ ఫ్యామిలీ మెంబర్స్, ఇంటి దగ్గర వాళ్ళందరూ గానీ గుర్తుపట్టారా? అందరు గుర్తుపట్టారు. ఏమంటున్నారు మిమ్మల్ని అందరు ఇప్పుడు? గుంటూరు కారం అంటున్నారు. కుర్తి తాత పోయిండు, గుంటూరు కారం వచ్చింది. చూద్దాం. ఇప్పుడు మరి మిమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్లిన మీమర్స్ ఉన్నారు కదా, మీ వీడియోలు ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో వైరల్ చేసి, వాళ్ళ గురించి మీరు ఏమంటారు? ఈ మీడియా వల్ల, ఈ యూట్యూబ్ కానీ ఎనీథింగ్ మీ వల్లనే నేను అందాక చేరగలిగిన. మీరు లేకపోతే నేను చేరలేను. ఎందుకు తెలుసా? ఒక మనిషి ఒక ఎత్తు ఎదిగిండంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కాల. కింది స్టెప్పును మరవద్దు. కింది స్టెప్పును మర్చినాం అనుకో ఒకసారి జంపు చేయలేవు. జీవితం కూడా అంతేనమ్మా. మనకు తోడ్పడి మన తోడున్న వ్యక్తిని ఎప్పుడు మరవద్దు. మనం అన్నమే తింటున్నాం, గడ్డి తింటలేను. విశ్వాసం అనేది చాలా ముఖ్యం. నమ్మకం చాలా ముఖ్యం. నెక్స్ట్ ఇప్పుడు శ్రీలీల గారు ఎలా ఉన్నారు సినిమాలో? శ్రీలీల గారు హీరోయిన్ ఆమెను ఎప్పుడు చూడలే, అసలు నేను పిక్చర్లే చూడా. ఇది బాహుబలి 2 ఉంది కదా, 1 or 2 చూసినా ఫైనల్ పిక్చర్. అప్పటి నుండి ఇప్పటివరకు నేను థియేటర్కి వెళ్ళలా. ఒక పిక్చర్ పోదామని సినిమాకి పోయినా. ఏది మొన్న వచ్చింది చూడండి, ప్రభాస్ది సలార్. నా అభిమాని అతను, పోదామని. సలార్ ప్రభాస్ గారు మీ అభిమానా? మెయిన్ గేట్ కాడికి పోయినా, కుర్చీ తాచొచ్చిండని వెనుకబడ్డారు. ఈ సినిమా తీద్దని సపరేట్ ఆటో రేట్ రారా బాబు నడు రైమత్ నగర్ అని ఆటో ఎక్కి చక్కగా ఇంటికి వచ్చిన. ఇప్పటివరకు సాలార్ చూడలే నేను. ఫ్యాన్స్ వల్ల చూడలేకపోయారు. ఎవరు తట్టుకోవాలండి? నాకు సినిమా చూపిస్తారు వీళ్ళు, ఆ సినిమా కానీ వీళ్ళు నాకు సినిమా చూపిస్తారు. మరి మీరు గుంటూరు కారం రిలీజ్ అప్పుడు థియేటర్కి వెళ్తే ఉండనిస్తారు అనుకుంటున్నారు? ఏం చేస్తారికేనా, నాకు భార్య బురక ఉంది కదా, డింగ్ అది వేసుకొని వెళ్ళిపోతారు, బురకా వేసుకొని. అదే హీరోయిన్ గారు శ్రీలీల గారిని చూసారా? మూవీ హీరోయిన్ గారు చూడలా. నేను ఎవరిని కలవా. మెయిన్ ఏంటంటే హీరోయిన్లు అంటే నేను చూడా, ఓన్లీ హీరో. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ గారు. కానీ మహేష్ బాబు గారు మీ డైలాగ్ తీసుకోవడం అదంతా షాక్ అయ్యారు మీరే. అంతే, కానీ అతను అభిమాని కాదు. నాకు మెయిన్ ఇంపార్టెంట్ ప్రభాస్. దేనివల్ల అంటే వాళ్ళ నాన్న కృష్ణరాజు ఉన్నారు కదా, కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ, సీతారాములు అనేది, తర్వాత భక్త కన్నప్ప, ఇలాంటి పిక్చర్లు హైలైట్ అండి. కటకటాల రుద్రయ్యల ఉంది కదా యాక్టింగ్, ఎవరూ చేయలేరు. ఇక రంగూన్ రౌడీ కూడా అంతే. తర్వాత సీతారాములు, ఈ భక్త కన్నప్ప హైలైట్ పిక్చర్లు. అదే డైలాగు ప్రభాస్ గారు మూవీలో వాడుకొని ఉంటే మీ ఆనందం ఎలా ఉండేది? ఇప్పుడే పోయి కలుస్తున్నాం, విజ్ చేస్తాడు, గుర్తుపడతాడు నన్ను అతను. ప్రభాస్ గారు మిమ్మల్ని గుర్తుపడతారా? పరిచయం ఉందా మీ ఇద్దరికి? 2 సార్లు కలిసా. 2 సార్లు మంచి వాల్యూ ఇచ్చిండు. తాత నీ బట్టలు బాగాలేవు, ముందు కదా బట్టలు కొనుక్కొని ఒకసారి 2000 ఇచ్చిండు ప్రభాస్ గారు. ఈ బట్టలు నీట్గా ఉండాలా మీరు అని 2000 ఇచ్చిండండి. మరవద్దు, పెట్టినోని మరవద్దు, కొట్టినోని మర్చిపో, నా తత్వం అది. నెక్స్ట్ వైజాగ్ సత్య గారి గురించి ఏం చెప్తారు? అక్కడ దాకా వెళ్ళడానికి కారణం ఆయన అన్నారు. అతనే అక్కడి వరకు నన్ను తీసుకుపోవడం, ఇలాంటి ఇంటర్వ్యూలు, షూటింగ్లు, సంథింగ్ చేయించడం, అతను నాకు దొరకడం ఒక లక్ అండి, గాడ్ గిఫ్ట్.
కుర్చీ తాత గారు, మీరు 1 వీక్ కనిపించలేదు. దానివల్ల ఫ్యాన్స్ గాని, కృష్ణకాంత్ పార్క్ దగ్గర కుర్రోళ్ళు గాని అందరూ గోలగోల చేసి ఎటు వెళ్ళిపోయారని మీమ్స్‌లో అట్లా అన్నిట్లో సోషల్ మీడియాలో అన్నిట్లో కంగారు పడ్డారు. అసలు ఎక్కడికెళ్లారు? ఎందుకెళ్లారు? తెలియకుండా ఏదైనా హాలీవుడ్ మూవీకి సైన్ చేశారా ఏంటి ఎళ్లి? నేను అనుకోకుండా ఇమ్రాన్ భాయ్ దగ్గరికి పోయినా హ్మ్. ఇంకలు కూడా అతనే తీసుకుపోయాడు. అస్సలాము అలైకుం భాయ్ అన్న, చాలా మంచి మనిషి అతను. పైలే చిచ్చాక్ 1000 రూపాయలు దేదేవా అన్నాడు. బాబాయ్కి ఒక 1000 రూపాయలు ఇచ్చేయండి అన్నాడు. ఆ 1000 రూపాయలు జేబులో పెట్టుకున్నా. అప్పుడు నాకు కొంచెం తాగే అలవాటు. 90 వీకిన సిగరెట్ అంటూ పెట్టిన స్టేషన్ ముంగడికి పోయినా. ట్రైన్ రెడీ ఉన్నది, జంపు వరంగల్. ట్రైన్కి వెళ్ళిపోయారా? వరంగల్కి వెళ్ళిపోయినా. మా అక్క ఉంటుందండి నా సొంత ఊరు. మరి ఎవరికి చెప్పలేదా ఇంట్లో? ఎవరికి చెప్పలే. వరంగల్ స్టేషన్ లో అడుగు పెట్టిన, ట్రైన్ దిగి కుర్చీ తాత వచ్చిందానికి ఎగబడ్డారండి ఒక 50-60 మంది. అరే ఆగండ్రా బాబు, కొన్ని ఇంటి దాగని. మీకు తెలుస్తుందా ఎయిర్టెల్ దారులన్నీ గుర్తుంటాయా దిగితే? మరి తాగున్నారు కదా, ఇంటికి ఎలా వెళ్ళాలని తెలిసి? 3వ ప్లాట్ఫారం దిగంగానే శివనగర్ అంటారు. ఇట్లా దిగంగానే పక్కనే బారు, బార్, మందు, ఎదురుగా భాస్కర్ అన్న హోటల్. కొద్దిగా లాగుంటాడు, ఎత్తుంటాడు. రే కుర్చీ తాత వచ్చిండ్రా కాలాపాష అంటాడు. కొద్దిగా ఆగు, 90 పడనండి. 90 వీకి మళ్ళీ ఆడికి వచ్చిన. పైసలు తీసుకోరమ్మా వరంగల్లో నాకు మందుకు. 90 వేరే బాబు అంటే 90 వీకిండు. కసుకుని వేసిన కుసుకున్నా బయటకు వచ్చి సిగరెట్ అంటూ పెట్టిన. ఇక తీసుకోండి సెల్ఫీలు. ఈ వాసనకు నా దగ్గరికి ఎవడొస్తాడు? గప్ప గప్ప వాసన, కచ్చగా ఆగిన 90. సరే అని ఏదో సంతోషంగా అక్క ఇంటికి పోయినా. నన్ను చూసి ఏడ్చింది. ఆమెకి 2 కొడుకులు, ఒక పాప. వాళ్ళందరి పెళ్ళిళ్ళని ఆస్తిపరంగా ఆస్తి బాగా ఉన్నవాళ్ళే. ఇక మా అక్క ఏడుచుడు, మా అల్లుడు వచ్చి మీద వాడు, అక్క కొడుకులు, వాళ్ళ పిల్లలు, ఇక వాళ్ళ ఇంటి ముంగట ఒక 10-20 మంది సెల్ఫీ కోసం కుర్చీ తాత అంటే అవంతా దిగినాక ఎందుకో అన్ఎక్స్పెక్టెడ్ అక్కడ ఒక 2 రోజులు ఆగినండి. ఇక్కడ హైదరాబాద్ అంతా అల్లకల్లో. ఒకసారన్నా మీ వైఫ్ కి గానీ పిల్లలకి గానీ చెప్దాం ఇక్కడ ఉన్నానని? అసలు నా దగ్గర ఫోన్ నెంబర్లా. పోనీ మీ చుట్టాల ద్వారానే చేపించాలి. అయితే ఎవరి దగ్గర ఫోన్ నెంబర్ లేదు తనది. సరే అట్నో ఇట్నో 6 రోజులు గడిచింది. 6 రోజుల తర్వాత వైజాగ్ సత్య గారు కారు తీసుకొని వచ్చిండ్రు. అక్కడ కారు ఎక్కినాం, మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. మరి తెలిసిందా మీకోసం జనాలు గానీ మీ ఫ్యామిలీ మెంబర్స్? అందరికి సారీ చెప్పిందండి. అందరికి సారీ చెప్పిన. ఏదో అన్ఎక్స్పెక్టెడ్ వరంగల్కి వెళ్ళిపోయినా. అప్పుడు తాగుడు అలవాటు ఉండే, ఇప్పుడు తాగుడు మానేసిన హెల్త్ బాగలేక. కానీ ఒకటి, ఎవరైనా సరే పట్టుదల ఉండాలి. ఇది చెయ్యగలను అని పట్టుదల ఉండాలి. ఇవాళ కాకపోయినా రేపు చేస్తారు. నాకెందుకులే అంటే ఏది కాదు. కానీ ఇంకొక మాట కూడా చెప్తున్నా వినండి నా అభిమానులారా, జనాలు అందరికీ. ఎవరైనా ఆడిపిల్లను హెరాస్మెంట్ చేసినట్టు కనబడ్డదనుకో బొక్కలు ఇరగడానిక కొడతా. నాకు గ్లూకోజ్ తెలియదు, 62 ఏళ్ళ వయసు. సింగిల్ పంచ్ టు ద 1 క్వింటల్, 1 క్వింటల్ పడుతుంది. 2 గుద్దులకు ఒక నెల రోజులు ఇంట్లో పండాలి ఆడిపిల్లని హెరాస్మెంట్ చేస్తే. అది నా హ్యాబిట్. దట్స్ ఇట్. అంటే అమ్మాయిలు ఏమంటే ఊరుకోరా మీరు? ఏం చేస్తారు అంటే ఇప్పుడు మీ ముందే ఎవరైనా అమ్మాయిని ఏడిపించడం కానీ అలా? ఇంటికి పోయి కొడతా, అడ్రస్ తెలుసుకొని. అదే నీ అక్కను నువ్వు చెల్లెను ఎవరైనా చెడాయి చూకుంటావు బే. అమ్మ అంటే తెలుసారా? ఆ అంటే అమృతం, మా అంటే మమకారం. అమ్మ ఆడిదే, అక్క ఆడిదే, చెల్లె ఆడిదే, భార్య ఆడిదే. మెదడు లేదే. ఏమనుకున్నావు? ఆడిపిల్ల అంటే తలుసుకుంటే ఆదిశక్తి. అవునమ్మా, ఆదిశక్తి. నెక్స్ట్ ఇప్పుడు మరి హాలీవుడ్ మూవీస్ ఏదైనా చేస్తారా? ఇంగ్లీష్ మూవీస్ వస్తే, వేరే భాషలో మూవీస్ లో వస్తే? మనకి ఇంగ్లీష్ అది, మనకి హిందీ లేకపోతే తెలుగు ఎందుకమ్మా అంగ్రేజీ? ఏదో అట్లా మాట్లాడతాం టైం పాస్ కు. మరి మీకు మనీ ఏమైనా ఇచ్చారా? వచ్చినాయండి. ఇచ్చారా? మూవీలో మీ డైలాగ్ వాడుకున్నారు? ఇంకా అందానికా బోలా, అందానికా ఇంకా బోలా. పోతా త్రివిక్రమ్ రావు దగ్గర కానీ, మహేష్ బాబు గారి దగ్గర కానీ, ఈ అందులో యాక్టింగ్ లీలావతి ఏం పేరు, శ్రీలీలా గారు కలుస్తానండి. మహేష్ బాబు గారి గురించి మీకు తెలుసా? అంటే ఆయన చిన్న పిల్లలకు సాయం చేస్తారు. సుమారు 80 మందిని చదివిస్తున్నారు. కొంతమంది గుండె ఆపరేషన్లు చేయించాలని విన్నా. అంత మంచి మనిషి, గొప్ప వ్యక్తి డైలాగ్ మీకు అసలు మీకు తెలీదా నిజంగా మీ డైలాగ్ ఇలా సినిమాలో వాడుకున్నారని? కానీ మీకు ఆ మూవీ నుంచి ఎవరు ముందు ఇంటిమేట్ చేయలేదా మేము ఇలా వాడుకుంటున్నాం? అసలు నాకు దీని గురించి ఇన్ఫర్మేషన్ లే. అయితే ఇతను మొబైల్లో చూపించినాకనే తెలిసింది ఇట్లా సంగతి అని. అప్పుడు మీరు అందరికి చూపించారా? ఏంటిది? ఇలాగ నా పాట వచ్చింది. నేను ఎవరికనలే, వాళ్ళే తెచ్చి నాకు చూపించుడు. మీ గురించి ఓకే. వైజాగ్ సత్య గారి గురించి మీరు ఏమనుకుంటున్నారు మీ మాటల్లో? ఇక అతను మాటలే ఉందండి, చెప్తున్నా కదా.
అతను దొరకడమే గాడ్ గిఫ్ట్. గాడ్. మంచి ఫ్రెండ్ దొరికిండండి. నెక్స్ట్ ఇప్పుడు కొత్త సంవత్సరం ఇది 2024. 2023లో మీరు సాధించారు చాలా. ఈ టీవీ షోస్ చేశారు, జబర్దస్త్ చేశారు, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఈటీవీ షోస్ చేశారు. మీరు జీవితంలో ఎప్పుడు ఇలా జరిగిద్ది అనుకోని కూడా చేశారు కదా. మరి పోయిన సంవత్సరం గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ ఆఫర్స్ గురించి, మీరు చేసిన వాటి గురించి? నన్ను పిలిచిన వాళ్ళందరికీ నా తరపు నుంచే ధన్యవాదాలు. బుల్లెట్ భాస్కర్ నా జబర్దస్త్లో చేయించిండు, డబ్బులు ఇచ్చిండు, మంచి వ్యక్తి. నెక్స్ట్ టైం పిలుస్తా అన్నాడు. ఆయన పిలిచే టైంలో నేను వరంగల్కి వెళ్ళిపోయినా. ఇప్పుడు కొత్త సంవత్సరం కదా, కంపల్సరీ ఆఫర్ వస్తుంది అన్న దగ్గర నుంచి. ఎనీథింగ్ నాకు చాలా సంతోషంగా ఉందండి. 2023 మీకు మంచి సంతోషమైన ఇయరా? మరవా సంవత్సరాన్ని నా లైఫ్లో 2023ను మరవా. ఎందుకు తెలుసానండి, నా నోట్లకి వెళ్ళి ఆ డైలాగ్ ఎట్లా రాలిందో నాకే తెలియదు. నా ప్రాబ్లం ఏంటంటే ఒకటే, ఆ డైలాగ్ మాట్లాడడానికి బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళకు ఉద్యోగాలు రావు. తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తారు, ఆ పిల్లలకు ఉద్యోగాలు రావు. 7th పాస్ అయిన వానికి ఉద్యోగాలు వస్తాయి. మినిస్టర్లు చక్కగా ఉంటే మీరు కోట్లు ఆశపడితే ఇక్కడ ఆఫీసర్లు లక్షలు వేలు లంచం అడుగుతాను. తల్లిదండ్రి చదివించుడే మా గొప్ప, కానీ మీకు డొనేషన్లు లక్షలు ఎక్కడి నుంచి ఇస్తారు? చదువుకున్న పిల్లలు ఏ హోటల్లో పని చేయక, పండ్లు అమ్ముకోలేక, ఊర్లో పంటి పోయి దెంకపోయి ఎక్కడనో కూడా కూలి నాలుగు చేసుకుంటున్నారు. శాతగానోడు పిరికి పంది అయితే ఆత్మహత్య చేసుకుంటున్నాడు. 24 సంవత్సరాల కొడుకు తండ్రికి దొరుకుతాడా అమ్మ? అందువల్ల వచ్చింది ఆ డైలాగు. కూర్చి మడత పెట్టి కొడితేనా కొడక, ఇంటికి పంపుతా అన్నా పంపినమ్మా. నెక్స్ట్, ఇప్పుడు చాలా మీరు ఈ వయసులో కూడా ఎంత పట్టుదలతో, మీరు ఒక్క మాటతో, అంటే యంగ్ జనరేషన్ వాళ్ళతో పోటీ పడి సినిమా దాకా వెళ్ళింది మీ డైలాగ్. చాలా మంది ఇప్పుడు అదంతా పట్టించుకోకుండా లవ్ మ్యారేజ్ అవి ఇవి చేసుకుని వాళ్ళ గురించి ఏం చెప్తారు? అంటే వాళ్ళకి ఏం చెప్తారు? నో ద లవ్, ఓన్లీ టైం పాస్. నో లవ్, ఓన్లీ టైం పాసా? ఎంటర్టైన్మెంట్. ఎవరు పెళ్లి చేసుకోరంటారు? ఎవరమ్మా పవిత్రంగా లవ్ చేసి చూపించండి. నేను చూడనా పార్క్ కాడ, కృష్ణకాంత్ పార్క్, ఇందిరా పార్క్ కాడ చూడనా? కృష్ణకాంత్ పార్క్ దగ్గర అంతమంది అమ్మాయిలు అబ్బాయిలు వస్తుంటారు కదా, మీకు చూడగానే వాళ్ళని చూడగానే ఏమనిపిస్తుంది మీకు? ఒకటండి, అసలు నేను పట్టించుకుని వాళ్ళు. నా పని ఏంది, ఇంత టీ తాగడం, తిక్కలేస్తే ఓ 90 కొట్టడం, ఓ సిగరెట్ తాగడం, అంతే. వాళ్ళని పట్టించుకోను. ఎందుకు తెలుసా, పర్సు వేడున్నంత వరకే అమ్మాయి ఉంటుంది. పర్స్ కాలేదనుకో, మా మమ్మీ కాల్ వచ్చింది, డాడీ వస్తాడు బండి వేసుకొని ఉంటుంది. వీడు పిచ్చోన్ లెక్క ఫుట్పాత్ మీద కూకోవాలి. ఇక జేబులో డబ్బులు ఉండేవి, బండిలో పెట్రోల్ ఉండేవి. అప్పుడు ఏం చేస్తాడు, నా అటువంటి పెద్ద మనిషి దగ్గర ఇది తాతాకి ఇది సమస్య అని అంటాడు. ముందుగా నువ్వు ఇంటికి పో, నూక్కుంటా బండి అంట. ఎందుకను? నీకు అనుభవం కావాలా, బాధ అన్నది తెలియాలమ్మా. కష్టపడి 100 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలలో ఒక్కొక్క రూపాయికి వాల్యూ తెలుస్తుంది. తల్లిదండ్రులు ఇచ్చే 1000 వేల కొద్ది రూపాయలు పెట్టుకొని పబ్బులు, పార్కులు, థియేటర్లు, సినిమాలు ఎందుకు రాని? చదువు. కాలేజ్ కంటో అమ్మాయితో తిరుగుతుంది. ఈ అమ్మాయిలు కూడా అట్నే ఉన్నారండి. వాస్తవంగా నేను నిజంగా చెప్తున్నా, ఈ అమ్మాయిలు కూడా కొద్దిగా ధనవంతుడై ఉండి కొద్దిగా ఎర్రబుర్రగా ఉన్నాడు అనుకోండి, కమ్ స్టార్ట్. ఓన్లీ ఎంటర్టైన్మెంట్, నాట్ లవ్. ఓన్లీ మీరు తప్పు పట్టద్దు, నాట్ లవ్, ఎంటర్టైన్మెంట్, టైం పాస్. నాకు అటువంటి వాళ్ళు అంటే చిరాకండి. ధైర్యం కావాలి, లవ్ చేయడానికి కూడా, పెళ్లి చేసుకొని సాకడానికి కూడా, ఆమెతో కాపురం చేయడానికి కూడా, ఆ అమ్మాయి కూడా అబ్బాయితో ఉండడానికి కూడా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఓ టైం ఉపాసం అన్నా ఉండాలి. షీ ఈజ్ ద గ్రేట్ లేడీ మై మిస్సెస్. ఎదురుగా చెప్తున్నా కదా, షీ ఈజ్ ద గ్రేట్ లేడీ. నాతో ఎన్ని కష్టాలు అనుభవించింది తెలుసానండి. నా గుండె కెరక, నా చెయ్యి ఆమె ఎప్పుడు ఇడు అది.